శ్రీకృష్ణ శరణం మమ. భోభో వ్రజపురనార్య అంటే భోభో అనే శబ్దానికి ఓ ఓ అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. అంటే ఒకరినొకరు సంబోధించుకోవడం. ఇది వ్రజపురంలో చెందిన ఓ గోపికలారా అని ఒకరినొకరు అనుకుంటున్నారు. ఈ శారద సమయాన్ని మనం పరం శివం మత్వా, మనం ఇప్పుడు ఈ శారద కాలాన్ని పరమశివుడిగా భావించాలి. ఎందుకంటే ఈ శరత్కాలం యొక్క దయచేతనే మనం గోవిందుని చూడగలుగుతున్నాం. ఇందులో చాలా లోతైన భావాన్ని చెప్తున్నారు. ఈ శరద్రాత్రి అంటూ వచ్చింది కనుకనే స్వామి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. శరద్రాత్రి రావడం అంటే స్వామి అనుగ్రహం రావడమే కనుక శరద్రాత్రి స్వామి అనుగ్రహాన్ని ఇస్తున్నది. కృపయా తస్యా, శరత్కాలం అనబడే గురువు యొక్క కృపచేత భజామో గోవిందం, మనం గోవిందని ఆశ్రయిద్దాము అని ఒకరినొకరు చెప్పుకున్నారు. ఇందులో భావం ఎంత రమ్యంగా ఉన్నది అంటే ఈ శరత్కాలపు తేటదనమంతా జ్ఞానముగా ఉన్నది. జ్ఞానం అంటేనే ఆచార్య స్వరూపం. ఇక్కడ గురువు ఎవరయ్యా అంటే పరం శివం మత్వా, శరత్కాలాన్ని వాళ్ళు పరమశివుడు అనుకున్నారట. ఆ పరమశివుని కృప వల్లనే మనం కృష్ణుడి వద్దకు వెళ్ళగలిగాం. అంటే శివానుగ్రహం లేనిది కృష్ణుడు దొరకడు అని చెప్తున్నారు నారాయణ తీర్థులు. అనగా కృష్ణతత్వంలోకి ప్రవేశించాలన్నా, ఆ కృష్ణానుభవం కావాలన్నా శివానుగ్రహం కావాలి. అది ఇందులో ఉన్న భావం. శివుడెవరు? శివాయ గురవే నమః అని మనం చెప్పుకుంటున్నాం. శివుడు గురువు, అందుకే శివరూపా జ్ఞానమహం, శివానుగ్రహం వల్లనే జ్ఞానం లభిస్తుంది. అందుకు పరమాత్మకు సంబంధించిన జ్ఞానము శివుని దయవల్లనే వస్తుంది కనుక, పైగా విష్ణుతత్వానికి శివుడే గురువు, శివతత్వానికి విష్ణువే గురువు. అందుకు శివతత్వ ప్రవేశానికి విష్ణువు గురువు అవుతాడు, విష్ణుతత్వ ప్రవేశానికి శివుడే గురువు అవుతారు. ఎందుకంటే ఒకరి హృదయం ఒకరు గనక. అటువంటి సంప్రదాయమయమైనటువంటి అద్వైత భావనలో ప్రధానంగా ఈ శివకేశవాద్వైతం కూడా ఒక భాగం గనక అద్వైత తత్వ హృదయులైనటువంటి నారాయణ తీర్థులు ఇక్కడ శివకేశవ అభేదాన్ని భావన చేశారు. పైగా కృష్ణ భక్తులైన వీరు ఆ శరత్కాలాన్ని శివస్వరూపంగా చూపిస్తున్నారు. గతంలో ఈ శరత్కాలాన్నే శారదాదేవితో పోల్చారు, ఇప్పుడు వెంటనే శివస్వరూపంతో చూపిస్తున్నారు. ఇందులో ఏది సత్యం అంటే రెండు సత్యములే, శివుడు శారద ఈ రెండు జ్ఞాన రూపములే. అందుకే శారదాదేవికి శివానుజ అని పేరున్నది. అంటే శివుని యొక్క సోదరి అన్నారు. సోదరి అంటే ఇద్దరు ఒకే తత్వం. అందుకే శారదాదేవి అన్నా శివుడన్నా జ్ఞానస్వరూపమే. అందుకే విష్ణు భక్తులైన వారు శివుని గురువుగా నమస్కరించాలి. అంతేగాని విష్ణు భక్తులం అనుకునే శివనింద ఏ కించిత్ చేసినా గురుద్రోహం చేసిన పాపం వస్తుంది. గురుద్రోహిని జగద్గురువైన కృష్ణుడు క్షమించడు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. శంకే శంకరం శారద సమయం పంకే రుఘవరాగ విభూతి ధవళం శంకే శంకరం శారద సమయం. ఈ శారద సమయాన్ని మేము శంకరమితి శంకే, మేము శారద సమయాన్ని శివుడని అనుకుంటున్నాము అన్నారు ఇక్కడ. అనగా శరత్కాలం చూడగానే శివభావన వచ్చిందిట. శంకరాచార్యునిగా భావన చేస్తున్నారు ఇక్కడ. శంకరాచార్యులు ఇచ్చినటువంటి జ్ఞానబోధ వల్లనే పరమాత్మైన కృష్ణతత్వం అర్థమవుతున్నది. అందుకే శారద సమయాన్ని మేము శంకరాచార్యుని వలె భావన చేస్తున్నాం. శంకరాచార్యుడు శంకరుడు వేరువేరు కాదు. శంకరం లోకశంకరం, పాప పంక శోషణం, పాప బురదను పోగొట్టేటువంటి కాంతి స్వరూపుడు శివుడు. పంకాన్ని శరత్కాలం పోగొడుతోంది, పాప పంకాన్ని శంకరుడు పోగొడుతున్నాడు. పరిహృత అపరిమిత ఘనావరణం, చాలా చక్కటి మాట. చీకటి బాగా అలముకున్నప్పుడు ఈ తేటైన శరత్కాలపు వెన్నెల చీకటినంతటిని ఎలా తోసేస్తున్నదో, ఆవరణము అంటే కప్పునది. లోకం ఏమిటో తెలియనివ్వకుండా చీకటి కప్పితే పరమాత్మ ఏమిటో తెలియనివ్వకుండా అజ్ఞానపు ఆవరణ కప్పుతుంది. ఆ చీకటిని శరత్కాలము తొలగించినట్లుగా అజ్ఞానపు ఆవరణని ఆచార్య రూపుడైన శంకరుడు తొలగిస్తూ ఉన్నాడు. పరిహృత అపరిమిత ఘనావరణం. ఎంతుందయ్యా అజ్ఞానపు ఆవరణ అంటే అది అపరిమితం. అజ్ఞానం ఎంతటిదో మనం లెక్క పెట్టలేం, తొలగించే పరమాత్మకే తెలియాలి. అపరిమిత ఘన ఆవరణం, దట్టమై అపరిమితమై కప్పేసేటువంటి ఈ మాయని అజ్ఞానాన్ని పరిహృత తొలగించేటువంటి శంకరుడు. చీకటిని శరత్తు తొలగించినట్లుగా అజ్ఞానపు ఆవరణని శివుడు ఆచార్య రూపుడే తొలగిస్తున్నాడు. కపటకేతక కుసుమ భార విరహిణం, చాలా చక్కటి మాట ఇది. కేతక కుసుమ భార విరహిణం అనగా మొగలి పువ్వులు అలంకరించుకుని విరహంతో తప్పించిపోతున్నటువంటి వారు ఆ శరత్కాలంలో ఉన్నారు. అంటే కామోద్దీపనం కలిగిస్తున్నటువంటి విశేషాన్ని వర్ణించారు. అయితే ఇక్కడ శివపరంగా చెప్తే కపటకేతక కుసుమ భార విరహణం, ఇక్కడ విరహణం అంటే తొలగుట. కపటమైనటువంటి కేతక కుసుమముల యొక్క భారము తొలగినవాడు అన్నారు ఇక్కడ. స్వామికి ఒక సమయంలో ఈ మొగలి పువ్వు అబద్ధమాడిందని చెప్పి కోపం కలిగింది. దానితో మొగలి పువ్వు నా పూజకు పనికిరాదని శపించాడు. ఆ విధంగా మొగలి పువ్వుల పూజ లేని శివుని వలె ఉన్నది దివ్యమైన శరత్కాలం అన్నారు.
అయితే మొగలి పువ్వు చేసిన దోషం ఏమిటి? కపట. అది ఇక్కడ కపట కేయతక కుసుమ, కపటమైన మొగలి పువ్వు అన్నారు ఇక్కడ. ఎందుకంటే మొగలి పువ్వు అబద్ధం ఆడింది. బ్రహ్మదేవుడు శివుని యొక్క తుదిని తెలుసుకుంటానని వెళ్ళాడు, తెలుసుకోలేకపోయాడు. కానీ తెలుసుకున్నాను అబద్ధమాడాడు. అబద్ధమాడినప్పుడు సాక్ష్యంగా మొగలి పువ్వుని తీసుకున్నట్ట. మొగలి పువ్వు బ్రహ్మదేవుడు చూడని దాన్ని చూశాడని అబద్ధపు సాక్ష్యం చెప్పింది. అందుకు బ్రహ్మదేవుని శపించాడు, అబద్ధపు సాక్ష్యం చెప్పినటువంటి మొగలి పువ్వుని శపించాడు. అప్పటి నుంచి మొగలి పువ్వు శివ పూజకు అర్హత కోల్పోయింది. ఎందువల్ల కోల్పోయిందంటే అసత్యం వల్ల. అసత్యము ఈశ్వరార్చనకి అనర్హతని కల్పిస్తున్నది. అందుకు ఎవరి దగ్గర కపటత్వం ఉంటుందో వాడు భగవంతుడిని పూజించడానికి అర్హుడు కాడు. ఇది ఇక్కడ కపటకేత కుసుమ భార విహరణం. కపటత్వంతో కూడినవి ఎంత గొప్ప వస్తువులైనా సరే భగవత్ పూజకు అర్హం కాదు. మొగలి పువ్వు అంటే మంచి సువాసన, చూడ్డానికి బంగారు రేకులా ఉంటుంది. ఇన్ని అందాలున్నప్పటికీ దాని దగ్గర కపటత్వం అని ఒక్కటి ఉంది కనుక ఈశ్వరార్చనకు అర్హత కోల్పోయింది. అందుకే ఎంత గొప్పవాడైనా, ఎంత పండితుడైనా, సంపన్నుడైనా వాడి దగ్గర కపటత్వంగానే ఉంటే భగవత్ పూజకు అర్హుడు కాడు. అది చెప్పడం ఇందులో ఉన్న అర్థం. కపటకేత కుసుమ భారము లేని శివుని వలె ఈ శరత్కాలం ప్రకాశిస్తుంది అని భావిస్తున్నారు, ధ్యానిస్తున్నారు గోపకాంతలు. శివాయ గురవే నమః.